హంగామా ఈ మధ్య ముగిసింది. ముందు థియేటర్స్లో, ఆ తర్వాత ఓటీటీలో ఈ చిత్రం దుమ్ము రేపింది. ఎన్నో రికార్డులను తిరగరాసింది. అంతా బాగానే ఉంది. ఈ రికార్డులు తిరగరాయడం దగ్గరే అల్లు అర్జున్కు సమస్య వచ్చింది. అదేంటి, హీరోలందరూ రికార్డులే తిరగరాయాలి అనుకుంటారు. బన్నీ అయితే ఏకంగా ఇండియన్ సినిమాలో బిగ్గెస్ట్ రికార్డు కొట్టాడు. హ్యాపీగా ఫీల్ కావాల్సిన సమయంలో సాడ్ ఫేస్ ఎందుకు పెట్టాడు? పుష్ప 2 థియేటర్స్ లో మామూలుగా ఆడలేదు. 1800 కోట్లకు పైగా వసూళ్లు అంటే చిన్న విషయం కాదు. ఈ ఇండస్ట్రీ ఆ ఇండస్ట్రీ అనే తేడా లేకుండా ఎక్కడెక్కడ విడుదలైతే అక్కడ రికార్డులు తిరగరాసింది పుష్ప 2. దాంతో సహజంగానే బన్నీ నెక్స్ట్ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉంటాయి. ఈ ఎక్స్పెక్టేషన్స్ ను రీచ్ కావడమే ఇప్పుడు అల్లు అర్జున్ కు పెద్ద సమస్యగా మారింది. అందుకే కొత్త సినిమాపై కన్ఫ్యూజన్ లో ఉన్నట్లు సమాచారం. పుష్ప 2 రిలీజ్ కు ముందు వరకు తనకు కూడా ఏడాదికి 2 సినిమాలు, వీలైతే ఒక్క మూవీ విడుదల చెయ్యాలనే ఆశ ఉందని చెప్పుకొచ్చాడు అల్లు అర్జున్. కానీ పుష్ప 2 రిలీజ్ తరువాత తన నటనకు వచ్చిన రెస్పాన్స్, బాక్సాఫీస్ రికార్డ్స్ చూసి నెక్స్ట్ ఫిలిం అంతకు మించి ఉండాలి అనుకునే త్రివిక్రమ్ తో మూవీ ప్లాన్ చేశాడు. కానీ మాంత్రికుడితో మూవీ చాలా పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. పైగా కథ విషయంలో కొన్ని మార్పులు చేర్పులు చేయాల్సి ఉందట. అందుకే త్రివిక్రమ్ తో మూవీని కాస్త ఆలస్యంగా ప్రారంభించాలనుకుంటున్నాడట. ఎప్పుడైతే త్రివిక్రమ్ తో అల్లు అర్జున్ చేయబోయే సినిమా ఆలస్యం అవుతుందని మిగతా దర్శకులకు తెలిసిందో, ఈ గ్యాప్ లో ఒక ప్రాజెక్ట్ చేద్దాం, స్టోరీ వినండి అంటూ రిక్వెస్ట్లు పెరిగాయట. అందులో భాగంగానే తమిళ దర్శకుడు అట్లీ అల్లు అర్జున్ ను కలిసి తాను బాలీవుడ్ లో చేయాల్సిన సినిమా కథను తనతో చేస్తానని చెప్పి ఇంప్రెస్ చేశాడట. అయితే అల్లు అర్జున్ మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదట. పుష్ప 2 తరువాత అల్లు అర్జున్ సినిమా అంటే ఆడియన్స్, ఫ్యాన్స్ ఎలాంటి మూవీ అయితే కోరుకుంటున్నారో సరిగ్గా అలాంటి చిత్రమే చేస్తానంటున్నాడట అల్లు అర్జున్. మరికొద్ది రోజుల్లో ఉగాది పండక్కి ఐకాన్ న్యూ మూవీపై క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.